పెయిన్ తగ్గుతలేదు, హెవీ అవుతుంది, ఎక్కువ అవుతుంది మొత్తం. ఎట్లంటే బ్రీత్ తీసుకుందామన్నా అని అస్సలేదు, తుమ్మిన దగ్గరిస్తలేదు, తుమ్మనిస్తలేదు. బ్రీత్ అంటే ఇట్లా హెవీ తీసుకుందామని అస్సలు తీయనిస్తలేదు. మొత్తం ఇట్లా వస్తుంది, ఇట్లా తిండినట్టు పిసికినట్టు ఇట్లా ఏదో పొడిచినట్టు వస్తుంది. అదే వీళ్ళకి వచ్చినా అని ఏమైంది, తగ్గుతలేదు, ఎందుకు ఇట్లా అవుతుంది అదే దేవుడు వేసే నమ్ముకున్నా కదా, బాత్రూమ్ తీసుకున్నా, ఎందుకు ఇట్లా అవుతుంది, మళ్ళీ ఎందుకు అవుతుంది నాకు అర్థమైతే లేదు. ప్రేరు చేస్తున్నాము, మా అమ్మ కూడా ప్రేరు చేస్తుంది, ఎందుకు ఏమైంది ఇంకా అర్థమైతే లేదు అని చర్చిపోతున్నాం వస్తున్నాం అంటే నిజామా సైడ్ పోతున్నాము. సో అక్కడనే బాత్రూమ్ తీసుకున్నామని అక్కడికి వెళ్తున్నా, తగ్గుతలేదు. సరే అని ఇక ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, చెప్పింది మరి ఇక్కడికి రాము ప్రాబ్లంలు ఉన్నాయి అని చెప్పింది. అదే నొప్పితోని ఇట్లా ఎట్టయితే ఘోరం వచ్చినాయి, పడిపోయి పండుకొని వచ్చిన అప్పుడు ఒక్క 2 days అయ్యతోని ప్రేర్ చేయించుకున్నా. తర్వాత ఒక 2 days తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. సో పెయిన్ ఏం లేదు, ఇట్లా మలేరియా రాలేదు, అసలు ఏం తినలేదు, మొత్తం పండుకొనే ఉన్నా, ముడుచుకొని అనుకోడు, మొత్తం ఇటు పోయినా ముడుచుకొని అనుకోడు. చర్చి కూడా ఎట్లా వస్తానో నన్ను అంటే చూసి ఎవరేమనుకుంటారో అని ఆ సిచ్యువేషన్ ఉండే. కానీ ఇప్పుడు మొత్తం స్వస్థత అయిపోయింది. ఇది నా సాక్ష్యం అంతే, కొద్దిగా అనుకోకూరి. ఇంకోటి సాక్ష్యం చెప్తారు కదా, సాక్ష్యం చెప్పేటప్పుడు కొద్దిగా పేరు చెప్పారు. నిన్న బ్లెస్సీ అని అంజలి అని వాళ్ళు పేరు చెప్పారు, పేరు చెప్తున్నమాట. పేరు చెప్తే మీరు కొద్దిగా పేరు చెప్తాను. మొన్న పాసర్ నిజం హైదరాబాద్కి వచ్చినాయి పాసర్, అలా కూతుల పేరు చెప్పిండు. అలాగే మొన్న దుబాకు పాసర్ కూడా చెప్పిండు.